మీ చాలా సాంగ్స్‌లో మన ఫోక్ సాంగ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. అవునండి. అది ఎలా స్టార్ట్ అయింది? ఎట్లా అనేది? ఇప్పుడు ఫోక్ అంటే జానపదం అంటేనే మట్టి నుంచి దానికి అనుబంధం ఉంటుందండి. రైట్. సో మట్టి నుంచి పుట్టిన పాటలనే జానపదాలుగా రూపొందించబడ్డాయి. సో నాకేందంటే కొంచెం అనుబంధం ఎక్కువ కాబట్టి తర్వాత జానపదాలు పాడే పిల్లలు కూడా ఎక్కువ. ఇప్పుడు ఏదైనా పాటల పోటీలు ఉన్నప్పుడు పాడే పాటలు కూడా ఎక్కువ జానపదాలే ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్కడైనా డ్యాన్స్ చేయాలంటే ఎక్కడైనా కొంచెం మాసీగా ఉండాలంటే క్రౌడీగా ఉండాలి అంటే కూడా ఎక్కువ జానపదాలే ప్లే అవుతాయి. అవును. అవును. సో తెలియకుండానే ఆ పరిసరాల్లో మనం పుట్టి పెరగడం వల్ల కూడా దాని ప్రభావం మన మీద ఉండవచ్చు. దానివల్ల నా పాటల్లో మీకు అక్కడక్కడ మట్టి వాసన తగులుతూ ఉంటుంది. రైట్. రైట్. సో జానపద గీతాలంటే బెంగాల్ టైగర్‌లో కూడా చాలా ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది ఆ సాంగ్. 2, 3 సాంగ్స్ అయితే ఇంకా ఆ వర్డ్స్ కూడా సో అది ఏంటి వాస్ ఇట్ కాన్షియస్‌గా జరిగిందా? నేనేమంటానంటే అండి, ఇందులో జానపదం పాటలు ఉన్నాయి అనడం కంటే కూడా జానపదాల ఫ్లేవర్ నాకు తెలిసి ఈ సినిమాల్లోనే తక్కువ ఉందని నా ఫీలింగ్. ఎందుకంటే తక్కువుందంటారా? ఓకే. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇవి కమర్షియల్ వేలో వెళ్ళే పాటలు కంప్లీట్గా. ఇందులో మీకు అనిపించేది ఏంటంటే మీకు ఎందుకు జానపదాల ఫీలింగ్ వచ్చిందంటే అక్కడక్కడ కొన్ని పదాలు అక్కడ పాడడం వల్ల దానివల్ల ఇది జానపదం స్టైల్లో ఉందనే ఫీలింగ్ ఉంది తప్ప అవి జానపదాల నుంచి తీసుకున్నవి కావు, జానపదం ఫ్లేవర్ ఉన్నది కూడా కాదు. పదాల వల్ల మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఒక వ్యక్తిని చూడగానే మంచోడా చెడ్డోడా నమ్మొచ్చా నమ్మకూడదా ఇలాంటి చిన్న 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 సందేహాలు ప్రతి మనిషికి ఒక చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కొంచెం ట్రావెలింగ్ చేసిన తర్వాత కానీ అతను మనకి ఎంతో కొంత అర్థం అవ్వడు. పాటలో కూడా ట్యూన్ పరంగా చూసుకున్నప్పుడు మనం ఆ వేలో ఆలోచిస్తాం ఇది కమర్షియల్ వేలో ఉన్న పక్కా పాట అని. కొన్ని పదాలు యాడ్ అయ్యేసరికి ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు కదా, సో ఇద్దరు హీరోయిన్లు కాబట్టి సమభాగం ఉన్నారనుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు కొన్ని ఫ్లోలో ఊత పదాలకు వచ్చినా ఏర్పడ్డాయి కదా, అవే బాగుందని పెట్టేసుకోవడం వల్ల అది మన జానపదాలు అనిపిస్తుంది తప్ప మిగతా పాటలో కూడా అంతే. నాకు తెలిసి నో ఛాన్సెస్ జానపదం అనేది నాకు తెలిసి ఉంటే ఆల్కహాల్ లాగా ఒక 2% అయినా ఉండదు చెప్పలేము. కానీ నేను కంపోజింగ్ విషయంలో నాకు పెద్దగా అంటే ఎంత టైం ఏం తీసుకోనండి. నేను సాధ్యమైనంత వరకు ఒక పాట టైం అంటే 1-2 days, మహా అయితే 3 days 3 డేస్‌లో అయిపోతుంది సాంగ్ కంపోజింగ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఫీడింగ్ వర్క్స్, తర్వాత మనం లైవ్ చేయడాలు అవి చిన్న చిన్న ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి కదా పాట. సో ఆ టైంలో మనకి ఇంకా మనకి ఏదైతే కావాలనుకున్న ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో, రావాలనుకున్న అవుట్పుట్ ఏదైతే ఉందో, కోరస్ కానీ సింగర్స్ కానీ పాట రచన కానీ అవన్నీ రావడానికి కొంచెం అంటే ఇది అందరి పని అంశం కాబట్టి సో అందరితో మనం వెళ్ళేటప్పుడు కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఎక్కువ టైం ఏమి ఉండదు.